కోరుకుంటున్నాను. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. సినిమా చూడడానికి ఎలాంటి షరతులు లేవు, ఖచ్చితంగా చూడాలి. సూపర్ అంటే సూపర్ ఉందన్న. ఫస్ట్ రాజకీయ నాయకులు చూపించారు, నాకు అది అది ఆ ఫీల్డ్లో ఉన్నాను, నేను ఈ స్కీమ్ ఫీల్డ్లో ఉన్నాను. రెండిట్లో నేను కూడా మోసపోయి ఉన్నాను. అమ్మాయి క్యారెక్టర్కి వచ్చేసరికి పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత చాలా బాగుంది. ఒక హస్బెండ్ అనిపించింది మేడం. సినిమా చాలా బాగుంది. మా నేరేషన్కి తగ్గట్టు ఉంది. మన 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 మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాసు, అవన్నీ వాస్తవికతకు దగ్గరగా ఉన్నది సినిమా. సినిమా బాగుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ కొంచెం అనిపించింది. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి రెస్పాన్స్, చాలా ఎమోషనల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా థియేటర్లో చూడండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, వెరీ ఎమోషనల్ ఫిలిం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవన్నీ, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అన్నీ మీరు ఈ సినిమాలో చూడొచ్చు. సో ఒక బ్యూటిఫుల్ మెసేజ్తో సొసైటీకి మంచి చేసే అటువంటి సినిమా. డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్. అందరికీ నమస్తే. ఈరోజు మన సినిమా రిలీజ్ అయింది. నేను ఫస్ట్ మూవీ మొత్తం చూశాను. సో నాకే చాలా బాగా అనిపించింది. సో అందరికీ నచ్చింది అనుకుంటా. సో మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి, మనని సపోర్ట్ చేయండి. అండ్ ఎస్, ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చాలా మంచి సినిమా, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో రేపు కానీ ఎల్లు కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ దగ్గర థియేటర్లో ఖచ్చితంగా సినిమా చూడండి, మిస్ అవ్వదు. షరతులు వర్తిస్తాయి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అన్నా ఇప్పుడే షరతులు వర్తిస్తాయి. మూవీ చూసి వస్తున్నా. సినిమా చూడడానికి ఎలాంటి షరతులు లేవు, ఖచ్చితంగా చూడాలి. సూపర్ అంటే సూపర్ ఉందన్న. చైతన్య గారు ఎరగా తీశారు. పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు. సినిమా ఇంత సక్సెస్గా ఇంతమంది ఆదరాభిమానాలు పొందింది. సో చైతన్య గారి మాటల్లో ఈ సినిమా గురించి మనం విందాం. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ రెస్పాన్స్. చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫిలిం. మేము కూడా ఈ సినిమా అంతా చేసినా కూడా మళ్ళీ వీ వర్ వెరీ ఎమోషనల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. తప్పకుండా థియేటర్స్లో చూడండి. డు నాట్ మిస్ ఇట్. రేపు ఎల్లుండి ఇంకా మీ దగ్గర ఉన్న థియేటర్లో మోర్ థియేటర్స్లో వస్తుంది. సో మిస్ అవ్వకండి థియేటర్స్లో. ఒక సొసైటీకి ఒక మంచి సినిమా అని ఇచ్చాము. సొసైటీకి ఉపయోగపడే ఒక సినిమా చేశాము. దాంతోపాటు మీరు అందరూ ఎంజాయ్ చేసేటువంటి సినిమా చేశాము. ప్లీజ్ డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్ మూమెంట్స్లో ఇలాంటి మూవీ తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అలాంటి టైంలో ఎలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళు గెలిపించుకోవాలి అని, అంటే ఇలాంటి మూవీ ఈ టైంలో రిలీజ్ చేయడం కారణం ఎలక్షన్స్ గురించి ఏం కాదండి. అంటే మేమైతే ఏదైతే జెన్యున్గా నమ్మామో, ఏదైతే జెన్యున్గా చెప్పాలనుకున్నామో అది ఆనెస్ట్గా చెప్పాము. అది ఎలక్షన్స్ గురించా, మోసాల గురించా, మిడిల్ క్లాస్ గురించా అని కాదు. ఒక ఆనెస్ట్ ఫిలిం చేశాము. ఆనెస్ట్ ఫిలిం చెప్పాలనుకున్నాము. ఆనెస్ట్ ఫిలిం ఈరోజు రిలీజ్ చేశాము. సో ఇది దేన్నో టార్గెట్ చేసింది కాదు. ఇట్స్ అ వెరీ జెన్యున్ అండ్ ఆర్గానిక్ ఫిలిం. మధ్యతరగతి కుటుంబాలకు ఇంకా రిలేట్ అయ్యే ఒక మంచి సినిమా. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ మంచి సబ్జెక్ట్తో వచ్చారు. చాలా బాగుంది సబ్జెక్ట్. రియల్ లైఫ్కి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత కష్టపడి అంటే కొన్ని ఆఫర్లు పెడితే నమ్మి మోసపోతారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కూడా ఇలాంటి సినిమాలు చూడాలి, చూసి నిజం తెలుసుకోవాలి. డెఫినెట్గా సార్. నిజంగా సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా నచ్చిందండి. మన నిజ జీవితంలో జరుగుతున్న వాటి గురించి ఇది సందేశం ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకోటి మా అక్షర కూడా నేను చాలా కృతజ్ఞత చెప్తున్నా. చాలా పోరాటం చేసిండు మా తమ్ముడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తను పైకి రావాలని నేను ఆశిస్తున్నాను. ఎలా అనిపించిందండి మూవీ ఇది? నేను చాలా థ్యాంక్స్ చేస్తున్నా మా అన్నయ్య డైరెక్టర్ అక్షర అన్నకి. ఎందుకంటే యాక్చువల్లీ తను ఈ మూవీకి తను కో సిస్టర్ లాగా తీసుకుంటా అన్నారు. కానీ మా ఫ్యామిలీ వల్ల నేను దీంట్లో రాలేకపోయినా. సో సారీ అన్న దీనికి. ఇంకా మూవీ చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది.
మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇది మంచి మూవీ ఉంది, మంచి మూవీ, మంచి మెసేజ్ ఇచ్చారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. ఇలాంటి చిన్న మూవీలు కూడా ఇంకా ముందు ముందు రావాలని కోరుకుంటున్నా. పెద్ద ఆదరించాలి మన పబ్లిక్. మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించింది కాబట్టి మన జీవితాలన్నీ డెవలప్ చేసుకోవడానికి ఈ మూవీ చూసాను కొంచెము ప్రజల్లో అప్రమత్తం కావాలని నేను వేడుకుంటున్నాను. సార్ ఎలా అనిపించింది సార్ మూవీ? సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. దిగువ మధ్యతరగతి కుటుంబాలందరూ చూసి ఇన్స్పైర్ అయ్యే సినిమా ఇది. డైరెక్టర్ చెప్పినట్టు కోరికలు మనిషికి ఉన్న కోరికలకి ఈ షరతులన్నీ వర్తిస్తాయి. అవి తెలుసుకొని ముందుకు నడవాలని ఈ సినిమా చెప్పింది. సినిమా స్టోరీయే కాకుండా హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్, హీరో వల్ల మదర్ పర్ఫార్మెన్స్ అందరు చాలా బాగా చేసారు. దిగువ మధ్యతరగతి కుటుంబాలన్నీ చూసి చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, చూసి నేర్చుకుంటారు. సినిమా అందరు కనెక్ట్ అవుతున్నారు. అవును, మాకు కూడా చాలా అప్పుడప్పుడు చాలా కంటతడిగా అనిపించింది. హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా మన ఇంట్లో మన పక్కింటి అన్నలాగా మన అన్నలాగా చేసిండు. చైతన్య నిజంగా చాలా బాగా చేసిండు. చైతన్య యాక్టింగ్ చాలా నచ్చింది నాకు. హీరోయిన్ కూడా పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత 2 షేడ్స్లో చాలా బాగా చేసింది హీరోయిన్ భూమి శెట్టి. తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటా ఈ సినిమాతో. చైతన్య కూడా ఈ సినిమా వల్ల చాలా అవార్డులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సినిమా తన పర్ఫార్మెన్స్ చూసి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.